దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం అందరం దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉంటాం, కానీ అది నిజమైన ఆరాధన అని మనం ఆలోచించాలి. కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు అని. నాలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించమని దావీదు మనకు నేర్పిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ప్రాణంతో, ఆత్మతో, శరీరంతో దేవుణ్ణి స్తుతించాలి. కొన్నిసార్లు శరీరం సహకరించదు దేవుణ్ణి స్తుతించటానికి. కొన్నిసార్లు మనం ఆనందించలేకపోతూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు ఆత్మలో మనం ఆరాధించలేకపోతాం. కానీ వాక్యం పలుకుతుంది, నన్ను ఆరాధించువారు సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించాలని. అవునండి, ఆత్మతో చేసే ఆరాధనను, సత్యముతో చేసే ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యముతో అంటే ఏంటి? అంటే అసత్యంతో కూడా ఆరాధిస్తారనే కదా అర్థం. అవునండి, నిజంగా ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన మన జీవితంలో గొప్ప మార్పును తీసుకొని వస్తుంది. బైబిల్లో మనం చూస్తున్నాం, యేసుప్రభు పుట్టాడని జ్ఞానులు తెలుసుకొని వాళ్ళు అడుగుతూ ఉన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయనను మేము ఆరాధింపవచ్చామో అని చెప్తున్నారు. వాళ్ళు మహారాజులు ఎంతో దూరం నుండి యేసుప్రభుని ఆరాధించటానికి వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. అవును, ఆ ఆరాధనలో ఒక పట్టుదల ఉంది. ఆ పట్టుదల ఏమిటి అంటే, ఎంత దూరమైనా సరే, ఎంత ప్రయాసైనా సరే, రక్షకుడైన యేసుప్రభుని మేము ఆరాధించాలని వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆరాధనలో పట్టుదల ఉండాలి. వ్యక్తిగతంగా ఆయనని కలుసుకోవటానికి, పుడితే పుట్టాడులే, మాకు అర్థమైందిలే అని వాళ్ళు అనుకోలేదు. కొంతమంది అంటుంటారు, చర్చ్కి ఎందుకు వెళ్ళటం, ఎక్కడి నుంచి ఆరాధించినా దేవుని ఆరాధించవచ్చు కదా అని. అవునండి, దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఆయన ఉంటాడు. కానీ దేవుని ఆలయంలోకి వెళ్ళి మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆయనని వెదికి మనం వెళుతున్నప్పుడు ఎక్కువ ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాం. ఒకరోజు ఒక సహోదరి అంటుంది, అక్క, గుడికి వెళ్తేనే నా దేవుడు ఉంటాడు, దేవుడు మన హృదయంలో లేడా, ఇంట్లో ఉండడా? అన్నన్ని గంటలు వెళ్ళి అక్కడ చర్చ్లో కూర్చొని మనం ప్రేయర్ చేస్తే ఏమొస్తుంది అని ఆమె అడుగుతా ఉంది. అవునండి, చాలామంది ఇలాంటి ఒక ఆలోచన కలిగి ఉంటారు, ఇన్ని గంటలు ఆరాధిస్తేనేనా దేవుడు ఆరాధన వింటాడు అని. ఒక్క నిమిషం చేస్తే సరిపోదా అని. సరిపోతుంది, కానీ నిజమైన ఆరాధన పట్టుదలతో కూడినది. అదేమిటంటే హృదయ అంతరంగం నుంచి ఆయనని వెదికి ఆయనని దర్శించాలని ఒక కోరిక మనకు ఉండాలి. అందుకే ఆ జ్ఞానులు అడుగుతున్నారు ఏమంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయనను మేము ఆరాధించటానికి వచ్చాం. ఆయన దగ్గర నుండి ఏదో మేము పొందుకోవాలని వచ్చామని వాళ్ళు చెప్పటం లేదండి. గమనించాలి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఆయనను ఆరాధించటానికి వచ్చాం. చాలాసార్లు మనం గుడికి వెళ్తాం ఎందుకంటే మన అవసరాలు తీర్చుకోవటానికి. వెళ్ళి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన కష్టాల్లోంచి మనని బయటికి తీస్తాడు అనే ఆలోచనతో వెళ్తాం. గుడికి వెళ్ళే ఉద్దేశం, దాని వెనుక ఏదైనా మనం పొందుకోవాలని. కానీ ఈ జ్ఞానులు ఎందుకు వెళ్ళారు అంటే, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు. దాని మినహా వాళ్ళకి ఇంక ఏ ఆలోచన లేదు, కేవలం దేవుణ్ణి ఆరాధించాలి, నిజమైన రక్షకుణ్ణి మేము చూడాలి, అదే వారి ఆలోచన. ఈరోజు మనం ప్రతిరోజు ఆలయానికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, వారానికి 2 సార్లు 3 సార్లు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, వారానికి ఒక్కసారి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒక్కసారి కూడా వెళ్తున్న వాళ్ళు ఉంటారండి. ఇంకొకసారి గుడి మొహం చూడకుండాని వాళ్ళు కూడా ఉంటారు. కానీ వెళ్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాము అనే ఒక ప్రశ్న మన హృదయంలోకి రావాలి. అదేమిటంటే, జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. గమనించాలి, జ్ఞానులు అన్నీ తెలిసిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు వెతుకుతూ వచ్చారండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ ప్రార్థన, ఆరాధన ఎటువంటిది అంటే అది చాలా ఇబ్బందులతో కూడుకుంది. హేరోదు ఇంటికే వెళ్ళి, ఆ రాజభవనంలోకి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినాడు ఎక్కడున్నాడు అని ఆ రాజుని అడిగితే రాజు ఊరుకుంటాడా అండి? కానీ వాళ్ళ ప్రాణానికి భయపడలేదు. కానీ ఒకే ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఏంటంటే, యేసుప్రభుని కనుగొనాలి, రక్షకుణ్ణి ఆరాధించాలి. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
ఈరోజు మనుషులను చూసి భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము యేసు ప్రభుని ఆరాధిస్తున్నామని తెలిస్తే, మేము క్రిస్టియన్స్ అని తెలిస్తే మనుషులు మమ్మల్ని చిన్నచూపు చూస్తారేమో అని కొంతమంది ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారండి. మేము క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళి రాజభవనంలో రాజునే స్వయంగా వాళ్ళు అడుగుతున్నారు, యూదులకు రాజుగా ఉన్నవాడు ఎక్కడా అని. ఆ సమయంలో మహారాజుగా ఉన్న ఆ హేరోదు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగటం అంటే అది ఆషామాషి విషయం కాదు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా. అవును, ఈరోజు అలాంటి ఒక పట్టుదల, అలాంటి ఒక ధైర్యం దేవుణ్ణి ఆరాధించడానికి మనకు ఉండాలి. వాక్యం చెప్తుంది, పరుల ముందు నన్ను ఒప్పుకోవటానికి మీరు సిగ్గుపడితే పరలోకంలో మిమ్మల్ని నేను ఒప్పుకోవటానికి సిగ్గుపడతానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుని ఒప్పుకోవటానికి ఎందుకు మీరు సిగ్గుపడుతున్నారు? దేవుని ఆరాధించే మేము వ్యక్తులమని చెప్పుకోవటానికి చాలామంది కలవరపడుతున్నారు. కానీ ఆ రోజు వాళ్ళు అలా కలవరపడలేదండి, ముందుకెళ్ళారు. అలాగే దేవుణ్ణి ఆరాధించటం ఆనందంతో చెయ్యాలి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు నిజమైన సంతోషం, సమాధానం మన హృదయంలోకి వస్తుంది. వాక్యం మనం చూస్తున్నాం మత్తయి సువార్త 2:2లో ఎప్పుడైతే ఈ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూశారో వారు ఆనందభరితులయ్యారని, ఆనందంతో నింపబడ్డారు. మేము ఇంకా దేవుణ్ణి ఆరాధించటానికి స్థలానికి మేము చేరుకున్నామని ఆ ఆరాధన వాళ్ళ జీవితంలోకి ఆనందాన్ని తీసుకొని వచ్చింది. ఇంకా కొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఆలయంలోకి వెళ్తున్నప్పుడు ఆ ఆరాధనలో జీవం ఉండదండి. వెళ్ళి కూర్చుంటారు, ఆ స్థలంలోంచి కదిలి వస్తారు. అంతేకాని వాళ్ళ హృదయాలు ఆనందంతో నింపబడవు. కానీ ఏ వ్యక్తులైతే నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ వ్యక్తుల జీవితంలోకి ఆనందం వస్తుంది, ఆ వ్యక్తుల జీవితంలోకి సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది. ఎందుకంటే ఆరాధన ఆనందాన్ని తీసుకొని వస్తుంది, ఆరాధన ఆటంకాలు కూల్చివేస్తుంది, ఆరాధన ఒక మనిషిని సమాధానంతో నింపుతుంది. నిజంగా మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఇవన్నీ మన జీవితంలోకి తప్పకుండా వస్తాయి. ఇవి రావట్లేదు అనంటే నిజంగా మనం చాలాసార్లు ఆయనని ఆరాధించటం లేదు, లేక మనం ఆరాధిస్తున్న ఉద్దేశం తప్పై ఉంది. ప్రియబిడ్డ, ఆరాధన ఒక ప్రభావాన్ని కలగజేస్తుంది, అది ఇతరులు కూడా చూస్తారు. అందుకే అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్నాం, పౌలు శిలాసులు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతిలోని ప్రభావము ఆ చెరసాలను కదిలించింది. చెరసాల్లో ఉన్న వాళ్ళ అన్ని బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందుకున్నారు. అంత మాత్రమే కాదండి, దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చిందని అందరూ తెలుసుకున్నారు. పౌలు శిలాసులు మాత్రమే కాదు, పక్క చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రభావాన్ని వాళ్ళు అనుభవించగలిగారు. ఈరోజు పౌలు శిలాసులు ప్రార్థిస్తున్నప్పుడు పక్కనున్న చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా విడుదల పొందారు, ఆ ప్రభావాన్ని అనుభవించారు, దేవుని ప్రసన్నతను వాళ్ళు చూడగలిగారు. అయితే మన కుటుంబంలో మనం ఆరాధిస్తున్నప్పుడు మన కుటుంబ సభ్యులు విడుదల పొందుకుంటారు. వాళ్ళు దేవుని ప్రసన్నతను, ఆ ప్రభావాన్ని వాళ్ళు చూడగలుగుతారు. కనుక నిజమైన ఆరాధన చేయటం మాకు నేర్పించమని మనం దేవుణ్ణి అడగాలి. నిజమైన ఆరాధన చేయటానికి మనం ఆశ కలిగి ఉండాలి. అవునండి, వాళ్ళు వచ్చి దేవుడికి వాళ్ళు అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. బంగారం, బోలం, సాంబ్రాణి ఈ మూడిటిని తీసుకొని వచ్చారు. వాళ్ళ సమయాన్ని వెచ్చించారు, వాళ్ళు ధనాన్ని తీసుకొని వచ్చారు, బంగారం తీసుకొని వచ్చారు దేవుడికి. అవునండి, కొంతమంది దేవుడికి సమయం ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు అనుకునేది ఏమిటంటే ఇంత సమయం దేవుడి సన్నిధిలో గడిపితే ఈ సమయం అంతా వృధా అని వాళ్ళ ఆలోచన. కానీ రాజులయ్యుండి తూర్పు నుంచి ప్రయాణమై యేసు ప్రభుని కనుగొనటానికి వాళ్ళు వచ్చారండి. దావీదంటున్నాడు, ప్రభా, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరంలో ఒక్కరోజు గడుపుట మేలు అంటున్నాడు. అంటే 1000 రోజులు ఒక్కరోజుతో సమానమని దావీదు చెప్తున్నాడు. అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు దేవుడు మందిరంలో ఒకే రోజుతో సమానమని. ప్రియబిడ్డ, నువ్వు బయట ఎంత సమయాన్ని నువ్వు గడుపుతున్నావో, ఎన్ని గంటలు నువ్వు గడుపుతూ ఉన్నావో, ఒక్క గంట నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే, ఆ సమయాన్ని దేవునికి నువ్వు అనుగ్రహిస్తే, నువ్వు వెళ్తున్న ప్రతి చోట దేవుడు నీకు విజయం ఇస్తాడు. రోజంతటిలో అన్నిటికీ మనకు సమయం ఉంటుంది. టీవీ చూడడానికి సమయం ఉంటుంది, పేపర్ చదవటానికి సమయం ఉంటుంది, స్నేహితులతో ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంటుంది. రకరకాలుగా మన సమయాన్ని అందరి కోసం మనం వెచ్చిస్తాం. కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడే మనుషులు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయటానికి మాకు సమయం లేదండి, వాక్యం చదవటానికి మాకు సమయం లేదండి,
మేము గుడికి రావటానికి మా దగ్గర సమయం లేదని చెప్తూ ఉంటారు. అవునండి, ఈరోజు నీ దగ్గర సమయం లేకపోతే ఎన్నడూ కూడా నీ జీవితంలో మార్పు రాదు. దేవుడికి ఆయన సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయటానికి మనం సమయాన్ని కేటాయించకపోతే, ఆ నిర్ణయం మనం తీసుకోకపోతే ఎన్నడూ కూడా దేవుడి ఆశీర్వాదాలను మనం పొందుకోలేము. ఒక్కవేళ ఈ లోకపరంగా నీ టాలెంట్స్ ద్వారా రకరకాల విధాలుగా నువ్వు ఆశీర్వదింపబడ్డావని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అవి నిజమైన ఒక ఆనందాన్ని, సంతోషాన్ని నీ జీవితంలోకి ఎప్పుడు కూడా తీసుకురావు. అవి పరిపూర్తి చేయలేవండి. ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు శాంతి కావాలి, నాకు సమాధానం కావాలి అని తప్పకుండా ప్రతి ఒక వ్యక్తి ప్రార్థిస్తాడు. ఎందుకంటే ఆ సమాధానం, శాంతి, సంతోషం దేవుడి దగ్గర నుంచి వస్తాయండి. ఇంకెక్కడ కూడా మనకు దొరకవు. దేవుడికి వాళ్ళు కానుకలు అర్పించారు, బంగారం వాళ్ళు సమర్పించారు, బోలం సాంబ్రాన్ని సమర్పించారు. అయితే ఈరోజు మీరు ఏది సమర్పించాలనుకుంటున్నారు? వాటన్నిటిని కూడా దేవుడికి మీరు సమర్పించండి. దేవుడు అంటున్నాడు, నేను బలిని కోరలేదు, మీ హృదయాన్ని కోరానంటున్నాడు. ఈరోజు మీ హృదయం దేవుడికి అర్పించి ఒక అర్పణగా ఈ ఉదయకాలం, అయ్యా నా జీవితాన్ని మార్చమని మీ హృదయాన్ని దేవుడికి అర్పించినప్పుడు, మీ బలహీనతలను అర్పించినప్పుడు వాటన్నిటిని దేవుడు అంగీకరించి మిమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, మహాగణుడవు, పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు ప్రభా. అయ్యా ఈరోజు మీ సన్నిధిలోకి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో సమయం గడపలేని ప్రతి ఒక్క బిడ్డకు మీరు కృప చూపండి. జకరియా గ్రంథంలో నీ వాక్యం పలుకుతుంది ప్రభా, నీ సన్నిధిలో ఉండటానికి మీరు కృపనివ్వకపోతే ఎవ్వరు కూడా మీ సన్నిధిలోకి రాలేరు ప్రభా. ఈరోజు అన్నిటికీ సమయం ఉంది, కానీ నీకే సమయం లేదు అని ఒక తప్పుడు ఆలోచనలతో నీ బిడ్డలు ఉన్నట్లయితే, లేక ఎందుకు ఇన్ని గంటల ప్రార్థన చేయాలి, ఎందుకు వాక్యం చదవాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని వాళ్ళ ఆలోచన ఉన్నట్లయితే, అటువంటి ఆలోచనలన్నీ తొలగించి నీ సన్నిధిలో ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందో, ఎటువంటి మేళ్ళు ఉంటాయో వాళ్ళు గుర్తించుకోవటానికి వాళ్ళని సిద్ధపరిచి మీ సన్నిధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వీరి కుటుంబాలని మీకు అర్పిస్తున్నాం, బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం, తల్లిదండ్రులని అర్పిస్తున్నాం. దేనికోసం వాళ్ళు ఈరోజు ప్రార్థిస్తున్నారో, ఈ ఉదయకాలం ఏది ఎదుర్కోవాలనే ఒక ఆలోచనతో, ఆందోళనతో ఉన్నారో వాటన్నిటిని కూడా తొలగించి నూతనమైన బలముతో వారిని నింపి నడిపించమని, వీరి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి దేవదూతల సంరక్షణ అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిజమైన ఆరాధన చేయటానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. రేపు మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన వాగ్దానాలతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.